ఆషాఢమాసం గురు పౌర్ణమి సందర్భంగా షిరిడి సాయి మందిరాలు భక్తులతో కిటకిటలాడాయి. విజయనగరం జిల్లా వ్యాప్తంగా వివిధ ఆలయాలకు భక్తులు పోటెత్తారు. వేకువజామునే ఆలయాలకు చేరుకొని సాయినాథునికి క్షీరాభిషేకాలు చేసి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. పలు ఆలయాల్లో సాయినాథుని విశేషంగా అలంకరణ చేశారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండల కేంద్రం విశాఖ అరకు రహదారికి ఆనుకుని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి సందర్భంగా సాయినాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురు పౌర్ణమిని పురస్కరించుకుని మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల నుంచి వచ్చిన భక్తులు సాయినాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయిబాబా దర్శనానికి వేకుజామున 4 గంటల నుండి ఆలయం వద్ద క్యూ లైన్ లో బారులు తీరారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ సాయిబాబా ఆలయం నిర్మించి నేటికి 26 సంవత్సరాలు కావస్తుందని, అప్పటి నుంచి కార్యక్రమాలు చేస్తూ వస్తున్నామని తెలిపారు. ఆదివారం గురు పౌర్ణమి సందర్భంగా 1500 లీటర్ల పాలుతో సాయినాథునికి క్షీరాభిషేకం నిర్వహించామని, అలాగే ఈ నెల 25వ తేదీన సుమారు 10,000 మందికి అన్న సమారాధన కార్యక్రమం చేపడతామన్నారు. ఈ యొక్క కార్యక్రమానికి పట్టణ ప్రజలందరూ సహకారం అందించారని వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి, సాయినాథుని ఆలయ కమిటీ సభ్యులు భారీ ఎత్తున భక్తులు పాల్గొన్నారు. వ్యాస పుణ్యమని మనము చెప్పుకోవడం జరుగుతోంది. సద్గురు సాయినాథుని సందర్భంగా అన్ని మతాల కులాదులకు అతీతంగా గురువుగా ఆ యొక్క సాయినాథుడు ఉన్నాడు కాబట్టి ఆ గురు పౌర్ణాడు సద్గురు సాయినాథ గురు పౌర్ణమిగా మనము ప్రాచుర్యము జరుగుతూ ఉన్నది. కాబట్టి గురు పౌర్ణాడు ఎవరైతే ప్రాతకాలమున ఆ యొక్క 4 గంటల నుంచి 12 గంటల వరకు కూడా అభిషేకం చేస్తారో వాళ్ళ గురుకృపతో పాటుగా నవగ్రహాల యొక్క ఆధీనములు వాళ్ళ యొక్క జాతకరీత్యా శుభ ఏకాదశి స్థానంలో ఉంటాయని ఆ యొక్క సాక్షాత్తు ఆ యొక్క సాయిబాబా గారే చెప్పడం జరిగింది. విజయనగరం జిల్లా కేంద్రంలో వివిధ షిరిడి సాయిబాబా మందిరాలలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలో సాయి మందిరాల వద్ద బాబా దర్శనానికి భక్తులు క్యూ కట్టారు. ఆలయ పూజారులు ఆదివారం వేకువజామునే సాయినాథునికి ప్రత్యేక అలంకరణలు చేసి విశేష పూజలు, అర్చనలు నిర్వహించిన అనంతరం భక్తులకు బాబా దర్శనం కల్పించారు. ఆలయ ప్రాంగణంలో భక్తులు సాయి నామస్మరణతో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు ప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా రింగ్ రోడ్డు ఆలయ పూజారి చిట్టెల శ్రీరామ కార్తీక శర్మ మాట్లాడుతూ కలియుగ దైవం సాయినాథునని, భక్తులు గురుదైవాంశ సంభూతుడిగా భావించి గురు పౌర్ణమి రోజు పూజలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. గురువు అన్నవాడు మనలో అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించి ఉన్నత స్థాయిలో ఉంచేవాడు అన్నారు. ఉన్నత స్థాయిలో ఉంచిన గురువులను గురు పౌర్ణమి రోజున సన్మానం చేసి ఆశీస్సులు పొందాలని భక్తులకు సూచించారు. గురు పౌర్ణమి రోజున ఆలయ దర్శనం చేయడం వలన సాయినాథుడు మనలో దుర్గుణాలను పారద్రోలి సద్గుణాలను ప్రసాదిస్తాడని తెలిపారు. సద్గురు సాయినాథ స్వామి వారు కనుక ఆయన కూడా గురు పరంపరలో ఒకవారిగా మనం భావన చేసుకుని ఈ యొక్క దర్శనం చేసుకుని మనలో ఉన్న చెడు ప్రభావాలు ఏమైనా మన మీద ఉంటే అలాంటివన్నీ కూడా నివారణ చేయమని ఆ యొక్క గురువులందరినీ కూడా దర్శనం చేసుకోవడం కూడా జరుగుతోంది. గురు పౌర్ణమి రోజు ఎవరైతే గుడికి వెళ్ళి ఆ యొక్క గురువుగారి యొక్క దర్శనం చేసుకుని భగవంతుడి యొక్క దర్శనం చేసుకుని మనలో ఉన్న చెడు ప్రభావాలని కూడా తొలగించుకుని మనకి మంచి ప్రసాదాన్ని అంటే మనకి మంచిని ప్రసాదించమని ఆ యొక్క భగవంతుణ్ణి ధ్యానం చేసుకుని ఇక గురు పౌర్ణమి రోజు మనం ధ్యానం చేసుకోవాలి. జై శ్రీమన్నారాయణ.